ఇప్పుడు ఎంత దూరమును ఉన్నప్పటికీ 1000 క్రోసుల దూరమును ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఇచ్చునుటులా అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పుకుందాం. లాలా లక్ష్మీచంద్ అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగము చేశాను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించాను. శాంతాక్రజులో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతోనున్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తుల గుంపులు గూడి ఉన్నట్లు చూచాను. కొన్నాళ్ల తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చెయ్యనప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారం. స్వప్నంలో చూచిన ముసలివాని ముఖలక్షణములు ఈ పటములోనున్నవానికి సరిపోయాను. కావున తాను సాయిబాబాను స్వప్నములో చూచినట్లు గ్రహించాను. పటము, దాసగను కీర్తన, అప్పుడు దాసగను చెప్తున్న తుకారాం జీవితమును హరికథ ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుటకు ఉవ్విళ్ళూరుచుండెను. సద్గురుని వెతుకుటలోనూ ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడును అనున్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడుకు శంకర్రావు వచ్చి తలుపు తట్టి షిరిడీకి వచ్చేదవా అని అడిగాను. అతని ఆనందమునకు అంతు లేకుండాను. షిరిడీకి పోవాలని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకుని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకునే పిమ్మట షిరిడీకి పయనమయ్యాను. రైలులో అతడును స్నేహితుడుకు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాను గుర్చి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పొంగోలని వారు చెప్పిరి. కోపర్గాం రాగానే సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలనని అనుకొనెను. కానీ ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరిచాను. షిరిడీ సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చాను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకుని తమ గుర్రపు బండి వెంట పరుగెత్తుకుని వచ్చుచుండాను. అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిని పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబాకు అర్పితము చేయుడని కోరెను. జామ పండ్లను కొనవలెను అనుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యమును కలుగజేశాను. ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూచిన ముసలివాని బంధువై ఉండవచ్చుననుకునే